ఇది పేరా? ఇదే పేరా? హాయ్ గైస్, ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లో రాబోతుంది. ఆ సినిమా పేరు హరిహర వీరమల్లు. ఆ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూసి నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకుంటాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిన కొన్ని పాజిటివ్ విషయాలు, కొన్ని నెగిటివ్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. పాజిటివ్ విషయాలు వచ్చేసరికి సన్నీ డియోల్ గారు, ఎంఎం కీరవాణి గారు. సన్నీ డియోల్ గారు అయితే ఔరంగజేబ్ పాత్రలో చాలా బాగా అనిపించింది. ఆయన కనిపించిన కొంతసేపు అయినా చాలా పవర్ఫుల్గా అనిపించింది. కొన్ని షార్ట్స్లో అయితే ఆయన చూపించిన విధానం అయితే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అక్కడక్కడ కొంచెం పేలవంగా ఉన్న కొన్ని చోట్ల చాలా ఇంపాక్టబుల్గా ఇచ్చాడు. ఈ ట్రైలర్ మొత్తం మీద వీళ్ళిద్దరే నాకు పాజిటివ్ అనిపించారు. ఇక నెగిటివ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీరు విన్నది నిజమే. పవన్ కళ్యాణ్ గారు నాకెందుకో ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు సెట్ అవ్వదు అనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్కి, అక్కడ వస్తున్న విజువల్స్కి ఎక్కడ కూడా సెట్ కాలేదనిపించింది నాకైతే. ఆయన ఫ్యాన్స్కి అయితే నచ్చొచ్చేమో కానీ జనరల్ ఆడియన్స్కి మట్టికి ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా ఆయన బాడీ లాంగ్వేజ్ నార్మల్ సినిమాలు ఎలా ఉంటుందో ఈ పీరియాడిక్ మూవీలో కూడా అంతే ఉంది. అంటే ఆ స్టోరీకి తగ్గట్టనో లేకపోతే ఆ వెనకాల చూపిస్తున్న విజువల్ తగ్గట్టనో లేకుండా ఒక నార్మల్ మూవీలో ఉన్నట్లనే ఈ హరిహర వీరమల్లు ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఏం మాట్లాడతావు నువ్వు? ఎందుకంటే ఆయన నార్మల్ గా విఎఫ్ఎక్స్ లేని సినిమాల్లో ఎట్లా చేస్తాడో ఈ సినిమాలో కూడా అంతే అనిపించింది. బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, ఆఖరికి పర్సనాలిటీ కానీ ఒక నార్మల్ సినిమాలో ఎలా ఉంటాడో ఇలాంటి పీరియాడిక్ సినిమాలు కూడా ఆయన అంతే అనిపించాడు. నాకు పెద్ద తేడా ఏమని కనిపించాల. నాకే కాదు జనరల్ ఆడియన్స్ కూడా అదే అనిపించింది. ఆయన ఫ్యాన్స్కి నచ్చొచ్చేమో కానీ ఈ ట్రైలర్లో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే నాకు అదే అనిపించింది. సెకండ్ థింగ్, విఎఫ్ఎక్స్ అస్సలు ఇన్నాళ్ళ గ్యాప్ తీసుకొని కొన్ని షార్ట్స్ అయితే క్లియర్గా అర్థమైపోతుంది అది గ్రీన్ స్క్రీన్ మ్యాట్ అని చెప్పేసి. అసలు కొన్ని షాట్లు అయితే మీరు నమ్మరు, ఒక కాయిన్ మాస్టర్లోనే లేదా ఒక నార్మల్ చిన్నపిల్లలు చేసే ఇట్లాగా అనిపించింది నాకైతే. ఆ మనోడు ఔరంగజేబ్ కత్తి పట్టుకొని ఆంధీ వస్తుంది అన్నప్పుడు ఒక షాట్ ఉంటుంది. అసలు ఆ విఎఫ్ఎక్స్ చూస్తే ఎందుకులే అలా అనిపించింది నాకైతే. విఎఫ్ఎక్స్ అయితే మరీ వరస్ట్గా అనిపించింది. ఇంకొకటి మెయిన్ డ్రాబ్యాక్, మెయిన్ మైనస్ ఏంటంటే ట్రైలర్ కట్. ఆ ట్రైలర్ కట్ ఎక్కడ కూడా ఒక ఇంపాక్టబుల్ సీన్ అంటే పవర్ఫుల్గా అరే మనం ఈ సినిమా చూడాలి అన్న ఇంపాక్ట్ కలిగించే సీన్ ఒక్కటి కూడా లేకుండా ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ మొత్తం మీద ఏముందిరా అంటే పవన్ కళ్యాణ్ గారిని చూపించడానికి, పవన్ కళ్యాణ్ చేత డైలాగులు చెప్పించడానికి మాత్రమే అనిపించింది కానీ ఎక్కడా కూడా క్యూరియాసిటీ అనేది బిల్డ్ చేయలేకపోయారు. ఈ 3 మైనస్లు ట్రైలర్ మొత్తాన్ని నింపేశారు. దానివల్ల నాకు ట్రైలర్ చూసినంతసేపు ఏదో వస్తుంది చూసామని అనిపించింది కానీ నాకైతే అంత పాజిటివ్గా అనిపించలా. ఇంకా బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. ఆయన ఫ్యాన్స్కి అయితే నచ్చొచ్చేమో కానీ జనరల్ ఆడియన్స్కి, ఎన్నాళ్ళు వెయిట్ చేసిన జనరల్ ఆడియన్స్కి ఇది ఎంతవరకు ఎక్కిద్ది అనేది మటుకి నాకైతే తెలియదు. దట్స్ ఇట్.